ప్రియమైన దేవుని సంఘమా, అందరికీ కూడా ప్రభువు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు అనే గ్రూప్ను మనం చూస్తూ ఉంటాము. బైబిల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు పాత నిబంధనలో ఇశ్రాయేలు యొక్క చరిత్ర మనకు కనబడుతూ ఉంటుంది. క్రొత్త నిబంధనకు రాగానే క్రైస్తవుల యొక్క స్థితిగతులు, క్రైస్తవుల కొరకు రాయబడిన మాటలు, అలాగే క్రైస్తవులకు ఇలాంటి గొప్ప ఆధిక్యత, ఇలాంటి గొప్ప స్థితి రావడానికి గల యేసుక్రీస్తు యొక్క త్యాగమును గురించిన సువార్తలు మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి మనం గమనించాలి, పాత నిబంధనలో ఉన్నవారు, క్రొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులు, పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలీలు, ఈ రెండు గ్రూపుల్లో ఉన్నవారు మనం చూసినట్లయితే పరిశుద్ధుల జాబితా ఎంతైతే గొప్పగా కనబడుతూ ఉన్నదో, ఈ రెండు నిబంధనల్లో పాపుల జాబితా పరిశుద్ధుల కంటే అత్యధికంగా కనబడుతూ ఉంటుంది. ఓవరాల్గా మనం బైబిల్ చూస్తున్నప్పుడు దేవుని మాట విని బాగుపడిన వారి సంఖ్య కంటే దేవుని మాట విని దేవుని యొక్క మాట వినకుండా తమ నాశనాన్ని తామే కొని తెచ్చుకున్న వారు బైబిల్లో అనేక మంది ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపులే ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన కాల్బలంలో, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన సైన్యంలో 6 లక్షల మంది ఉంటే బయటకు వచ్చిన 6 లక్షల సైన్యం చచ్చిపోయింది కదా. అంటే పిల్లలు, పెద్దలు అందరినీ కూడా పక్కన పెట్టేస్తే సైన్యం యొక్క సంఖ్య సుమారుగా 6 లక్షల కంటే ఎక్కువ. ఈ 6 లక్షల సైన్యంలో కేవలం 2 మాత్రమే జీవించగలిగి దేవుడు వాగ్దానం చేసిన కనాను భూభాగం ఏదవుతున్నదో ఆ కనాను భూభాగంలో ప్రవేశించారు. వారిద్దరే యెహోషువ గారు, కాలేబు కదా. ఈ 2 మినహాయిస్తే ఈ సైన్యములో ఉన్న 6 లక్షల మంది చచ్చిపోయారు. నోట్ దిస్ పాయింట్. అంటే దేవుని యొక్క మాటకు ఎదురెళ్ళడం వల్ల, దేవుని యొక్క మాట ఆలకించకపోవడం వల్ల, దేవుడు చెప్పినట్లుగా ప్రవర్తించకపోవడం వల్ల ఈ 2 మినహాయిస్తే వీరులుగా పిలువబడుతున్న వారు, శూరులుగా పిలువబడుతున్న వారు, బలము కలిగిన వారు, యుద్ధ వీరులుగా ప్రావీణ్యతను చెందిన వారు, వీళ్ళందరూ కూడా ఆ అరణ్య యాత్రలో 40 సంవత్సరాల్లో వివిధ కారణాలను బట్టి పాపాలు చేసి దేవుని యొక్క ఉగ్రతకు గురైపోయి వాళ్ళు అక్కడే మరణించడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పెద్ద గొప్ప ఏం కాదు, కానీ ఈరోజు ఆత్మీయుల యొక్క, క్రైస్తవుల యొక్క మన జీవితాలు కూడా వారికి కొంచెం సమీపంగా బ్రతుకుతున్నాం మనం. ఎంత సమీపంగా అంటే ఒకనాడు వారు ఏ పాపాలైతే చేసి దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యారో, నేడున్న క్రైస్తవ్యంలో ఉన్న మనము కూడా అలాంటి పాపాలనే చేసి కృపాకాలంలో ఉన్నప్పటికీ కూడా, దేవుడు తన కాపుదలను కృప వలన మనల్ని సంరక్షిస్తూ ఉన్నప్పటికీ కూడా అనేకమైన తప్పిదాల్లో, అనేకమైన పాపాల్లో మనం చిక్కుకొని ఇంకనూ మనం అనేకమైన విషయాల్లో తప్పిపోతున్నాం. ప్రియులారా, ఒక 2 విషయాలు చెబుతాను, మీరు గమనించండి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటికి రావడంలో వారి పాత్ర అంటూ ఏమైనా ఉన్నదా? అది కేవలము దేవుని వాత్సల్యత, అది కేవలము దేవుని ప్రేమ, అది కేవలము దేవుని యొక్క కనికరము. వారంటూ చేసింది ఏదైనా ఉన్నదనంటే వారు కేవలము ప్రార్థన చేశారు. ప్రభువా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా పితరుల దేవా, మా పితరులకు వాగ్దానం చేసావు కదా, నీవు మమ్మల్ని ఇక్కడ అత్యధికమైన కాలం ఉంచకుండా కాలము సమీపమైన తర్వాత మమ్మల్ని అందరినీ కూడా తీసుకువెళ్ళి మా వాగ్దాన దేశం ఉన్న కనానులో ప్రవేశపెడతానని మాకు వాగ్దానం చేసావు కదా ప్రభు అని వీళ్ళకి ఎప్పుడైతే కష్టాలు పెరిగిపోయాయో, నిట్టూర్పులు పెరిగిపోయాయో, ఇబ్బందులు పెరిగిపోయాయో, దుఃఖము పెరిగిపోయిందో, దుఃఖము లోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు దేవునికి మొరపెడితే దేవుడు మోషే అనే నాయకుడిని పంపించి ఇదిగో ఫరోని, అతని సేనలను, అతని యుద్ధ ఆయుధాలను, యుద్ధ సైన్యాలను, యుద్ధ రథాలను సమస్తాన్ని కూడా దేవుడే స్వయాన వారిని సముద్రములో ముంచేసి, ఇదే సముద్రాన్ని దేవుడు పాయలు చేసి ఆ సముద్రములో 6 నెలలుగా ఆ నేలను మార్చి ఇశ్రాయేలును దేవుడు దాటించాడు. ఇశ్రాయేలు ఐగుప్తుని విడిచి బయటికి రావడంలో గల ఈ కార్యములో ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క పాత్ర అంటూ చెప్పుకోదగినది ఏది లేదు. వాళ్ళు కేవలము ప్రార్థన మాత్రమే చేశారు. దీనికి అర్థం ఏంటంటే, ఈ ఇశ్రాయేలు యొక్క చరిత్ర మనం చూస్తున్నప్పుడు ఐగుప్తులో నుంచి బయటికి రావడంలో గల వీళ్ళంటూ ప్రత్యేకంగా చేసి ఉంటుందంటూ ఏది లేదు. కేవలము దేవుని యొక్క కనికరము చొప్పున, దేవుని యొక్క వాత్సల్యత చొప్పున వారు బయటికి రాగలిగారు కదా. ఐగుప్తులో నుంచి బయటికి ఈజీగా వచ్చేసారు, ఎందుకంటే అది దేవుని కార్యము. కానీ
ఐగుప్తులో నుంచి అయితే రాగలిగారు, కానీ ఐగుప్తులో వారు నేర్చుకున్న పద్ధతులు, ఐగుప్తులో వారు జరిగించిన పాపములు, ఐగుప్తులో వారు పూజించిన దేవతలు, ఐగుప్తులో వారు అనుభవించిన సుఖ సౌఖ్యాలు ఏవైతే ఉన్నావో, మోహపు పాపపు క్రియలు ఏవైతే ఉన్నావో వాటిని వదిలిపెట్టలేకపోయారు. ఐగుప్తుని విడవగలిగారు దేవుని సహాయం చేత, ఐగుప్తుని విడిచిపెట్టి బయటికి రాగలిగారు దేవుని సహాయం చేత. కానీ ఐగుప్తులో ఏదైతే నేర్చుకున్నారో, ఐగుప్తులో దేనైతే అనుభవించారో, ఐగుప్తులో దేనైతే ఆస్వాదించారో, ఐగుప్తులో ఏ పాపములైతే మునిగిపోయారో ఆ పాపాన్ని మాత్రము ఐగుప్తులోనే వదిలిపెట్టలేకుండా మరలా అరణ్యంలో కూడా వీళ్ళు కంటిన్యూ చేస్తే దేవుని యొక్క ఉగ్రతను వారు గురి చేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. సేమ్ ఫార్ములా ఈనాటి క్రైస్తవులమైన మనము కూడా మన పాపాలను బట్టి మనం కేవలము ప్రార్థన మాత్రమే చేశాం. పాపపు ఒప్పుకోలు ప్రార్థన, ప్రభా నా పాపాలను పరిహరించము, ప్రభా నా పాపాలు ఒప్పుకొనుచున్నాను ఆయన దయచేసి నన్ను క్షమించమని అడిగినప్పుడు దేవుడు కార్యము చేసి మనకు రక్షణ ఇచ్చాడు. మనం రక్షణ పొందడానికి మనం చేసిందంటే ఏది లేదు. పుణ్యకార్యాలు లేవు, దాన ధర్మాలు లేవు, గొప్ప గొప్ప త్యాగ ఫలాలు లేవు, ఏమీ లేవు. ఏమున్నదనంటే మనం చేసింది కేవలము ప్రార్థన మాత్రమే. అది దేవుని కార్యము. మన పాపములో నుంచి మనం రక్షణలోనికి రావడంలో దేవుని కార్యం, తన కుమారుడిని యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడడం వల్ల మనం రక్షింపబడ్డాము. ఆ రక్తము ఒలికించడంలో మన పాత్ర అంటూ ఏది లేదు. రక్షణ పొందడంలో మనకంటూ ఘనకీర్తి గొప్ప కార్యాలు మనం చేసిన వారం కాము. కానీ ఇక్కడ మనం గమనించాలి, పాపములో నుండి రక్షణలోనికి మనం ఈజీగా రాగలిగాము, కానీ ఏదైతే పాపం ఉన్నదో, ఏదైతే విడిచిపెట్టామనుకున్న పాపం ఏదైతే ఉన్నదో ఆ పాపాన్ని మాత్రము రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేయడము మనిషి ప్రారంభించడం. సేమ్ ఒకనాటి ఇశ్రాయేలు ఏ ఫార్ములా అయితే అలవాటు చేసుకున్నారో ఈనాటి క్రైస్తవులు కూడా అదే ఫార్మాట్లో తమ భక్తిని తీసుకెళ్తున్నారు. ఇశ్రాయేలు యొక్క క్రమం చూస్తే ఐగుప్తుని విడిచి బయటకు రావడం సులువైపోయింది వాళ్ళకి. కానీ ఐగుప్తులో నేర్చుకున్న ఆచారాలు, పద్ధతులు, విధి విధానాలు, సాంప్రదాయాలు, మతాచారాలు కానీ, పూజలు కానీ, విగ్రహారాధన కానీ, రకరకాల పాపాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా అరణ్య యాత్రలో వారు కొనసాగించి దేవుని యొక్క ఉగ్రతకు గురైనట్టుగా ఈరోజు ఈనాటి క్రైస్తవులు కూడా మెజారిటీ క్రిస్టియన్స్ మనం చూస్తున్నప్పుడు వారి వలె ఈరోజు మనము కూడా అనేకమైన పాపాల్లో మనం పడిపోతున్నాం పిల్లరా. అందుకే జాగ్రత్త పరిచే సందేశం ఇదే. అందుకే దేవుని సన్నిధిలో మనం ఎంత చక్కగా మనం ఎదగగలిగితే అంత మాధుర్యము మనం దేవునిలో పాపమును విడిచి పరిశుద్ధులుగా మనం జీవించగలం. బైబిల్లో రెండింటి గురించే రాయబడి ఉన్నది. బైబిల్ అంతటి సారాంశం చూస్తే ఒకటి పరిశుద్ధత, మరొకటి పాపము. పాపమునికి కావాలంటే నీ దగ్గర పరిశుద్ధత ఉండదు. నీకు పరిశుద్ధతే కావాలంటే నీ దగ్గర పాపము ఎంత మాత్రము కూడా అవకాశం ఉండదు ప్రియులారా. సో ఒకనాటి ఇశ్రాయేలీలను, ఈనాటి క్రైస్తవులను మనం గమనించుకుని ధ్యానించుకుంటూ ముందుకెళ్ళినట్లయితే ఇశ్రాయేలీలు చేసిన మొట్టమొదటి అతిక్రమం ఏంటంటే దేవుడు ఇచ్చిన రక్షణను, దేవుడిచ్చిన విడుదలను ఉపయోగించుకోకుండా దేవుని మీద మొట్టమొదటిసారిగా వారు చేసిన పాపం ఏంటంటే తిండి కొరకు ఏడ్చారు దేవుని దగ్గర. నెంబర్ 1, ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ఉగ్రతకు గురి అవ్వడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే తిండి కొరకు ఏడ్చారు. ప్రభువా, దేవా, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం తిన్నాము, చేపలు తిన్నాము, కూరగాయలు తిన్నాము, ఆకుకూరలు తిన్నాము, ఉల్లిగడ్డలు తిన్నాము, తెల్లగడ్డలు తిన్నాము, అన్ని గడ్డలు తిన్నాము, రుచికరమైన భోజన పదార్థాలు మాకు విందుగా ఉండేది. కానీ నిన్ను నమ్ముకుని బయటకు వచ్చిన తర్వాత మాకు ఈ మన్నా మినహాయిస్తే నువ్వు ఏమీ ఇవ్వట్లేదు, నీకేదైనా న్యాయమని అడిగితే బాగుండేది. కానీ దేవుని యొక్క సామర్థ్యం మీద, స్థితి మీద డౌట్తో దేవుణ్ణి అవమానపరిచేలా దేవుని మీద ఏడవడం ప్రారంభించారు, దేవుని మీద సనుక్కోవడం ప్రారంభించారు, దేవుని మీద గొనుక్కోవడం ప్రారంభించారు, దేవుని యొక్క సేవకుడైన మోషే గారిని ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. ఏంటి మోషే, కనానికి వెళ్ళిపోతే సమస్తం అన్నావు కదా, ఇక్కడ దాటిపోతే చాలన్నావు కదా, అన్నీ పోషిస్తాడని దేవుడు చెప్పావు కదా, ఏంటి రోజు ఇదిగో నువ్వు పెడుతున్న ఈ మన్నా మినహాయిస్తే. ఒకప్పుడు ఏం తినేవాళ్ళం మేము, అసలు ఏం తిన్నాం మనం? ఒకప్పుడు మాంసం తిన్నాము, చేపలు తిన్నాము, రకరకాల కూరగాయలు, రకరకాల పదార్థాలు తిన్నాము, ఎంతో రుచికరమైన భోజన పదార్థాలు తిన్నాము కదా. ఈరోజు నేను నమ్ముకున్నందుకు మాకేది లేదా అని ఏడిస్తే దేవుడు, మనం గమనించాలి, దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆయన కఠినుడిగా మారితే ఆయన కోపం కూడా అంత చెడ్డది పిల్లరా. చూద్దాం ఒకసారి సంఖ్యాకాండములో 14వ అధ్యాయము
4వ వచనం నుండి చూద్దాం. సంఖ్యాకాండములోని 11వ అధ్యాయము, క్షమించండి, సంఖ్యాకాండములోని 11వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 4, 5 వచనాలు. సంఖ్యాకాండములోని 11వ అధ్యాయము, బుక్ ఆఫ్ నంబర్స్. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలను మరలా ఏడ్చి, ఆల్రెడీ ఒకసారి ఏడ్చారు, ప్రభువా మాకు మాంసం కావాలయ్యా, ప్రభువా మాకు చేపలు కావాలయ్యా, ఐగుప్తులో మేము ఏదైతే తిన్నామో అది ఇప్పుడు కావాలి, మాకు ఇస్తావా ఇవ్వవా అని మొండిగా కూర్చున్నారు. దాని కొరకు ఏడుస్తున్నారు చిన్నపిల్లల వలె. మాకు అదే కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, చాక్లెట్ కావాలని పిల్లలు ఏడుస్తారు చూసారా? తండ్రిగా మన బాధ్యత ఏంటి? ఐస్ క్రీమ్ తింటే, చాక్లెట్ తింటే నీకు బాగోదు. కానీ పిల్లలు ఎలాగైతే ఏడుస్తారో దేవుని దగ్గరకు వచ్చి అలాగే ఏడుస్తున్నారు. వారి మధ్యన ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులు మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకంలోకి వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ సంఖ్యాకాండంలోనికి రాకమునిపే దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు. నిర్గమాకాండంలో ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు, లేవ్యాకాండంలో ధర్మశాస్త్రం కంటిన్యూ చేసినప్పుడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట ఉండొచ్చు, మాట వలన జీవించును. ఈ ధర్మశాస్త్రం విన్నా కూడా వీరి జీవితాల్లో ఏమాత్రం కూడా మార్పు లేకుండా దేవుని దగ్గరకు వచ్చి మాకు మాంసం కావాలి, చేపలు కావాలి, కీరకాయలు కావాలి, దోసకాయలు కావాలి, రకరకాల ఫుడ్ ఐటమ్స్ని దేవుని మీద పెడితే దేవుడు చేస్తున్న మేలుల్ని అనుభవించకుండా, దేవుడిస్తున్న సామర్థ్యాన్ని వినియోగించుకోకుండా దేవుని మీదే ఎగైనిస్ట్గా మారిపోయిన చరిత్ర వీరిదే. అందుకే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఏం చేశాడు? మోషే వీళ్ళేదో అడుగుతున్నారు చూడు నాయన. అవును ప్రభువా, నా దగ్గర కూడా ప్రతిరోజు నా గుడారం దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు నాయన. దేనికోసము? మాంసం కోసం, చేపల కోసము. అయితే ఒక రోజు ఇస్తా, నెల రోజులు ఇస్తా. ఎందుకు ఇస్తానంటే వాళ్ళ మీద ఇష్టం కలిగి కాదు, వారిని శిక్షించడానికి ఇస్తా. చూద్దాం ఒకసారి ఇదే అధ్యాయము 20వ వచనం చూద్దాం ప్రియులారా. దేవుడు మాట్లాడుతున్న మాట చూద్దాం. 20వ వచనం చూస్తే, ఒక నెల దినముల వరకు వీళ్ళు కోరిన మాంసం నేను ఎన్ని రోజులు ఇస్తారనంటే కంటిన్యూగా 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకుంటిరి? దేనికోసము? సర్వోన్నతుడైన, సర్వ సృష్టికర్త అయిన, సమస్తమును పోషించే పోషకుడైన దేవుని దగ్గరికి వచ్చి మేము ఐగుప్తులో ఉంటే బాగుండు కదా, ఒకప్పుడు ఏమి ఫుడ్ ఎంజాయ్మెంట్ ఉండదు మాకు. సేమ్ ఇలాంటి క్యారెక్టర్సే క్రిస్టియానిటీలో ఉన్నారు. ఇలాంటి క్యారెక్టర్సే ఫుడ్ కొరకు దేవుని దగ్గరకు వచ్చి ఏడ్చేవారున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని అన్యజనులు ఏడ్చినట్లుగా, అన్యజనులు విచారించినట్లుగా మీరు చింతించకండి, అన్యజనులా మీరు ప్రవర్తించకండి. చూసారా, క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి ఉన్న ఈ మ్యాచింగ్ సిమిలారిటీ చూస్తే, వాళ్ళు ఎలాగైతే ఏడ్చి దేవునికి దూరం అయిపోయారో, ఈరోజు కూడా లోక సంబంధమైన తిండి కొరకు, లోక సంబంధమైన మత్తు కొరకు ఏడ్చి దేవునికి దూరం అయిపోతున్నారు ప్రియులారా. నిజం. అందుకే యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. లోకాసు వార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనం చూద్దాం. లూకాసు వార్తలో 21వ అధ్యాయము 34వ వచనం చూసినట్లయితే, లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనంలో, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. తిండి కొరకే దేవుని కాదు. ఒకనాడు ఇశ్రాయేలు ఇదే విషయంలో తప్పు చేశారు. ఆల్రెడీ దేవుడు పరలోకపు మన్నాను కురిపించి అతి శ్రేష్టమైన మంచి భోజన పదార్థం అండి, అది తింటే రోగాలు రావు. అరణ్యంలో ఉన్నారు వీళ్ళు. రోగం వస్తే ఏ మెడిసిన్ ఉంటుంది చెప్పండి? ఏ హాస్పిటల్కి వెళ్తారు? ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాడు దేవుడు? మంచి ఆరోగ్యకరమైన రుచికరమైన భోజనాన్ని ఇస్తే, మాకు అది వద్దు ప్రభువా, మా మనసు ఏది కోరుకుంటే మాకు అదే కావాలి. అసలు దేవుడు వీళ్ళ యొక్క హృదయాలు చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు అంటే, వీళ్ళ హృదయాల్లో ఎంతసేపు కూడా మేము విడిచిపెట్టిన ఐగుప్తే బాగుంది,
ఐగుప్తే బాగుంది, ఐగుప్తే బాగుంది, ఐగుప్తే బాగుంది, ఐగుప్తును కోరుకుని దేవుని విడిచిపెట్టారు. ఆ దేవుడికి అది నచ్చలేదు. నిజానికి వీళ్ళు అడగాల్సిన రీతిలో ప్రభా మాకు అది కూడా పెడితే బాగుండంటే దేవుడికి అసాధ్యమైన దేవుని చెప్పండి, పెట్టేస్తాడు ఆయన. ఆయన పెట్టుటకు సామర్థ్యం కలిగిన వాడు. వారి నాసిక రంధ్రముల్లో వారు కడుపార తింటూ ఉంటే దేవుడు తెగుళ్ళు పంపించి 1000 మందిని సంహరించేస్తాడు ఆ స్థితిలో. చూద్దామా సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో, ద బుక్ ఆఫ్ నెంబర్స్ 11th చాప్టర్ వర్స్ నెంబర్ 33, 33వ వచనము. 11వ అధ్యాయం 33వ వచనం చూస్తే, ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలకు మునిపే యెహోవా కోపము జనుల మీద రగులు కొనెను, యెహోవా తెగుల చేత వారిని బహుగా బాధించెను. చూస్తున్నారా, దేవుడండి పోషకుడు. అవును, పోషకుడే. ఆ పోషణలో ఆయన క్రింద మనం ఎలా ఉండాలంటే ఆయన ఏది పెడితే అది తినాలి. ఆయన ఏది పెడితే అది తినాలి. అంతేగాని మనకు నచ్చింది కోరి మన ఇష్టానుసారం వెళ్ళిపోతామంటే మన ఆరోగ్యాలు డ్యామేజ్ అయిపోతాయి. మనకు అనేక రకాలైన రోగాలు వచ్చేస్తాయి. అదే చెప్తున్నాడు. అటు క్రొత్త నిబంధన అయినా ఇటు పాత నిబంధన అయినా దేవుడు చెబుతున్నాడు, దేవుని సంరక్షణలో ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి, దేవుని యొక్క కాపుదల్లో ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. తిండి కోసము దేవుని దగ్గర ఏడ్చారు ఈరోజు. ఎందుకు? తిండి కోసము దేవుని మీద ఏడ్చి దేవుని నిర్లక్ష్యం చేశారట. ఐగుప్తే బాగుంది, మాకు ఐగుప్తే బాగుంది. ఈరోజు క్రిస్టియన్స్ యొక్క పరిస్థితి చెప్తాను, అందరి గురించి కాదు, కొంతమంది. ఎందుకండి మీ జీవితాల్లో దేవునికి అంత ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారనంటే, ఎందుకండి మీ జీవితాల్లో దేవుని సన్నిధి కూడా మీరు సమయానికి రాలేకపోతున్నారంటే, వంట లేట్ అయిందండి చెప్పేవారు కూడా లేకపోలేదు. నిజం, వంట ఆలస్యమైందండి, ఏమైపోతుంది? వంట వెళ్ళిన తర్వాత కూడా వండుకోవచ్చుగా. వంట వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళి వండుకోవచ్చు. ఎందుకంటే మరలా ఈ టైం టు ఈ టైం మనకి ఇక్కడ సహవాసంగా కలుసుకునే అవకాశం రాదు మనకు. దేవుని సన్నిధి ఎంత ప్రత్యేకమైనదో మనం గమనించగలిగితే మన జీవితంలో తిండిని గురించిన చింత కానీ తిండిని గురించిన విచారము కానీ ఉండదు. నాకు ముందు దేవుని మాట కావాలి, దేవునిలో సహవాసము కావాలి, దేవునితో సాంగత్యం చేయడం కావాలి, దేవునితో నేను మమేకమవడం కావాలి. ప్రియమైన దేవుని సంగమా, గమనించాలి. ఒకనాడు ఇశ్రాయేలీయులు ఏ విషయంలో తప్పు చేసి ఆ మాంసము పండ్ల సందులో ఉండగానే చచ్చిపోయారో, ఈరోజు కూడా అనేక మంది తింటున్న ఆహారం అయితే ఉందో కానీ జీర్ణము కాకమునిపే ప్రాణాలు కోల్పోతూ ఎక్కడికి వెళుతున్నారో కూడా తెలియకుండా నరక ప్రయాణంలో ముందుకు కొనసాగుతున్నారు అనేక మంది ఉన్నారు పిల్లలు. అదేంటంటే తినడం తప్ప అంటే తినడం తప్పు కాదు. మంచి భోజనాన్ని తినడం ఎప్పటికీ తప్పు కాదు. మంచి భోజనాన్ని సమకూర్చుకోవడం ఎప్పటికీ తప్పు కాదు. నా పాయింట్ ఏంటంటే, ఒకనాడు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలీయులు దేవుని నిర్లక్ష్యం పెట్టి తిండి మీద కేంద్రీకరించారు. చూసారా, అది తప్పు. ప్రియమైన దేవుని సంగమా, కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మీరు గమనించాలి, అప్పటి వరకు ఎవరు టైంకి రారు. నిజం చెప్పాలి, పెళ్ళిళ్ళకి ఎవరు టైంకి రారు, లేట్గా వస్తారు. ఫంక్షన్లు కానీ, వివాహాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ చాలా లేట్గా వస్తారు. ఇక సేవకులు వాక్యానికి నిలబడే సమయానికి చిన్న స్లిప్ వస్తుంది, లేట్ అయిపోతుంది, పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, భోజనానికి మరి లేట్ అయిపోతుంది, తొందరగా ముగించేయండి. ఎంతసేపు వాక్యం చెప్పాలంటే పావుగంట వాక్యం చెప్పండి. ఆ మాత్రం దానికి ఎందుకు పరిశుద్ధ వివాహం పెట్టుకోవాలి? మనము దేవుని మాటకు మనం సమయం ఇవ్వకుండా భోజనాలకు మనం సమయం ఇస్తున్నప్పుడు ఆ మాత్రం దానికి మనం ఎందుకు పరిశుద్ధ వివాహం అని దేవుడిని ఎందుకు పంచాయతీలో తీసుకురావాలి? ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి మనం దేవుని కోణంలో ఆలోచించండి. దేవుడు ఎందుకు వారికి మాంసాన్ని ఇచ్చి అది నములుతూ ఉండగా ఎందుకు చంపేశాడనంటే, వీడు దేవుని నిర్లక్ష్యం చేసి ఈ ఫుడ్ మాకు ఐగుప్తులో బాగుంది, ఐగుప్తులో ఉంటే ఎంత మంచి ఫుడ్ రా మాకు అనుకున్నారు. ప్రియమైన దేవుని సంగమా, గమనించాలి. తిండి వలన, మత్తు వలన మీ హృదయములు మందము కాకుండానట్లు జాగ్రత్త పడాలని యేసుక్రీస్తు వారు చెబుతారనంటే, యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడే అనేక మంది తిండి కొరకు ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళండి. నిజం. ఆ రొట్టెలు పెడతాడు ఆయన దగ్గరకు వస్తే మంచిగా 2 చేపలు ఇస్తాడు, తిందాం, పొద్దునుంచి కూర్చుందాం, ఒక పని అయిపోతుంది, సెటిల్మెంట్. అలాంటి వారిని చూసి అంటున్నాడు, తిండి కోసం రాకండి నాయనా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టల్లో కూర్చుకునవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా, మీరందరూ కూడా ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా?
ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కదా, వాటినే పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని ఎందుకు పోషించడు? మీరందరూ కూడా వాటికంటే ఎక్కువ కదా, మీరందరూ కూడా ఆయన సొంత కన్న బిడ్డలు కదా, మిమ్మల్ని పోషించకుండా ఉంటాడా అని దేవుడు మాట్లాడుతున్న మాటలు పిల్లారా. తిండి విషయంలో తప్పు చేశారు, తిండి కోసము దేవుని నిర్లక్ష్యం చేశారు, తిండి కోసం దేవుని మాట వినకుండా పక్కకి వెళ్ళిపోయారు. ఒక మాట చెప్పాలంటే తినే తిండి గురించి మాట్లాడుతున్నారు ఏంటండి అని అంటే, ఒకప్పుడు తినే తిండి గురించి గొడవలు అయినాయి. ఇక్కడ దేవునితో వివాదం వరకు ఎందుకు వచ్చిందనంటే తినే తిండి గురించే. అంటే వారి జీవితంలో హై ప్రయారిటీ ఫుడ్, హై ప్రయారిటీ. ఆన్లైన్కి ఎందుకు రాలేదని అంటే, రాత్రి ఫంక్షన్కి వెళ్ళామండి, ఫంక్షన్కి వెళ్తే మంచిగా తిన్నామండి. తినడం తప్పు కాదు, దేవుని సమయం ఉన్నది, ఆ సమయానికి నేను మరలా లేవకపోతే అప్పుడు తప్పు అవుతుంది. దేవునితో సహవాసముగా మనం మమేకం యొక్క సమయం ఉన్నది, ఆ సమయం అప్పుడే ఉంటుంది. తర్వాత మిగిలిన వారందరూ కూడా ఎవరి పనులు వారు వెళ్ళిపోతారు. సహవాసంగా కూడుకునే సమయము ఇప్పుడే ఉన్నది. తర్వాత ఈ సహవాసంలో ఎవరి దారిని వారు వెళ్ళిపోతారు. ఎవరి పనులు వారుకుంటే, ఎవరి కుటుంబాలు వారుకుంటే, ఎవరి ఇల్లు ఆలుకుంటే వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఎందుకు సహవాసమును ప్రత్యేకమైన దాన్ని ఉంచాడనంటే, ఈ సమయం నుంచి ఈ సమయం వరకు నువ్వు ఇక్కడ ఉండాలి. ఎందుకంటే అది దేవుడు సమయం, అది దేవుడు సన్నిధి. అది మొదటిగా తిండి గురించి ఇశ్రాయేలీయులు చేసిన తప్పిదాల్లో. ఇక రెండో విషయం చూద్దాం ప్రియులారా. రెండవ సందర్భాన్ని మనము బైబిల్ని ఆధారం చేసుకుని మనం చూద్దాం ప్రియులారా. సంఖ్యాకాండములోని 15వ అధ్యాయము 39వ వచనం చూద్దాం ప్రియులారా. నంబర్స్ 15th chapter verse number 39 and 41. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠులై ఉండినట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక. ఐగుప్తులో ఉన్నప్పుడు వావి తెలిసేది కాదు, వరస తెలిసేది కాదు, సంసార క్రమము తెలిసేది కాదు, ఏది తెలిసేది కాదు. మనసుకు కోరితే చాలు ఎవరితో అంటే వారితో సాంగత్యం చేసే జీవితాలు అప్పుడు. ఎందుకంటే దేవుడు లేని ప్రజలు కదా, దేవుడే తనంతట తానుగా వారిని దూరం ఉంచాడు కదా, ఈ ప్రజల్లో మార్పు రావాలని. దేవుడు లేని కాలంలో, వారు దేవుడిని వెంబడించని కాలంలో వీరెప్పుడు కూడా వారికి ఎవరు నచ్చితే వారితో వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. మోయాబీలు నచ్చితే మోయాబీలతో, అమోరీలు నచ్చితే అమోరీలతో, ఐగుప్తులు నచ్చితే అమోరీలు, ఎవరంటే వారితో సాంగత్యం చేసి వ్యభిచారం చేసే జీవితాలు అవే. అలాంటి భయంకరమైన వ్యభిచార దశలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో అలాంటి వ్యభిచార సంబంధమైన కార్యక్రమాల్లో ఐగుప్తులో మీరు మునుపు ఉన్నారు కదా, కానీ ఈరోజు మాత్రము ఎర్ర సముద్రంలో నుంచి మీరు దాటబడినప్పుడు రక్షణలోనికి మీరు ప్రవేశించారు. రక్షణలోనికి ప్రవేశించిన తర్వాత మునుపు మీకు అనుభవించిన అనుభవాలు ఏవైతే ఉన్నావో, మునుపు మీరు జరిగించిన కార్యాలు ఏవైతే ఉన్నావో, మునుపు మీరు చేసిన పాపాలు ఏవైతే ఉన్నావో, ఆ పాపాలన్నింటినీ కూడా విడిచిపెట్టిన. ఎందుకంటే ఎప్పుడైతే మీరు మేఘముల క్రింద ఎర్ర సముద్రంలో ద్వారా వచ్చారో మీరు ప్రతిష్ఠింపబడ్డారు. దేవుని కొరకు మీరు ప్రత్యేకించబడ్డారు. ప్రతిష్ఠింపబడిన వారు ఎలా ఉండాలంటే దేవుని మాట చొప్పున దేవుడు ఎలా బ్రతకమంటే అలానే బ్రతకాలి. కానీ నాకు నచ్చినట్టు బ్రతికేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. వ్యభిచారంలోకి వెళ్ళిపోయారు. కొంతమంది ఏమో తిండి కొరకు చచ్చిపోయారు, కొంతమంది ఏమో త్రాగడానికి నీళ్లు లేవని చచ్చిపోయారు, మరికొందరేమో వ్యభిచారము. అయ్యో మేము మేఘము క్రింద వస్తున్నాము, మాతో ప్రత్యక్షపు గుడారం ఉన్నది, మాతో పరిశుద్ధమైన ఆలయం ఉన్నది, మాతో పరిశుద్ధ దేవుని మాటల ద్వారా మేము నడిపింపబడుతున్నాము అనే ఆలోచనలు ఏమాత్రం కూడా లేకుండా వారి జీవితాలు చేసింది ఏంటంటే చెప్పనా, వ్యభిచారంలోకి వెళ్ళిపోయారు. ఐగుప్తే బాగుంది మాకు, ఎందుకంటే అక్కడ ఎవడు మమ్మల్ని అడగడు, పొద్దంతా పని చేసుకుంటాము, రాత్రి ఏంటంటే ఎవరి గుడిసెలోనికి వెళ్ళి ఎవరితోనన్నా కలిసి వ్యభిచారం చేసుకోవచ్చు అని అలాంటి అరాచకమైన బుద్ధులు ఉండేవి, అలాంటి అరాచకమైన దరిద్రమైన ఆలోచనలు ఉండేవి ఒకప్పుడు. అందుకంటున్నాడు, ఎందుకు మీ జీవితాల్లో మునుపు జరిగించిన వ్యభిచార సంబంధమైన కార్యక్రమాలు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎందుకు చేస్తున్నారు? మీరు చూస్తున్నారా? దేవుడే అనునిత్యము కూడా వారిని నడిపిస్తూ ఉంటే, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. ఆయన యొక్క మహిమ ఉన్నది వారి మీద, ఆయన యొక్క తేజస్సు ఉన్నది వారి మీద. ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క మహిమ, ఆయన ఎల్లప్పుడూ కూడా ఆ ప్రజలను గమనిస్తూ వెళ్తున్నప్పుడు ఆయన చూస్తుండగానే పాపాలు చేసిన చరిత్ర వీళ్ళది.
గమనించండి, ఐగుప్తులో నుంచి అయితే ఈజీగా రాగలిగారు, కానీ ఐగుప్తులో ఆచరించిన పద్ధతులు ఏవైతే ఉన్నావో, ఐగుప్తులో వారు పొందిన సుఖాలు ఏవైతే ఉన్నావో, ఆ సుఖాలను వారు వదలలేకపోతున్నారు. ఏది బాగుంది వీరికి? దేవునితో సహవాసం నచ్చలే, దేవుని మాట నచ్చలే. ఏది నచ్చిందనంటే ఐగుప్తులు అనుభవించిన అనుభవాలు నచ్చేసాయి. బిలాముకు ఐడియా ఇస్తాడు, ఇదిగో మోయాబు రాండ్రని వారి మీదకి ఉసిగొలుపు అనగానే బాలాకుతో మోయాబు రాండ్రలోని అందగత్తలందరినీ తీసుకొచ్చి ఇశ్రాయేలు యొక్క పురుషుల మీద యవనుల మీద ఉసిగొలిపే కలిపి అప్పుడు దేవుడు ఎంతో గొప్ప ఉగ్రతను తీసుకొస్తాడు. వారి మీదకి వేల మందిని చంపేస్తాడు. ఏ 6 లక్షల సైన్యం అని, ఏ 6 లక్షల కాల్పమని మేము దేవుని కొరకు యుద్ధాలు చేస్తామని బయలుదేరారో అందరూ చచ్చిపోయారు, 2 మినహాయిస్తే. మరలా దేవుడు సైన్యాన్ని ఫామ్ చేస్తున్నాడు, మరలా దేవుడు సైన్యాన్ని మరలా ప్రిపేర్ చేస్తున్నాడు. ఎవరైతే చిన్నపిల్లలుగా బయలుదేరారో వారందరినీ కూడా దేవుడు సైన్యంగా ప్రిపేర్ చేస్తున్నాడు. సైన్యం సంఖ్య తగ్గలేదు ఎప్పుడు కూడా. పాపాత్మల యొక్క సంఖ్య తగ్గిపోయింది, కానీ సైన్యం సంఖ్య తగ్గలేదు పిల్లరా. తిండి కొరకు, త్రాగే నీటి కొరకు, తర్వాత వ్యభిచార సంబంధమైన ఆలోచనలు మునిగిపోయి ఎంత భయంకరమైన రోగాలు, ఎంత భయంకరమైన పాపములతో వారు నిండిపోయారు మనం గమనించగలగాలి పిల్లరా. అర్థమవుతుందా? ఒకనాడు ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలో ఎలాంటి స్థితిగతులు గడిపారో నేడు కూడా సేమ్ టు సేమ్ అలానే ఉన్నాయి. సంఘాలు, సంఘ పరిస్థితులు, సంఘ కుటుంబాలు. అనంతపూర్లో ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు నాకు బాగా తెలుసు అనమాట. మరొక సేవకుని గురించి సాక్ష్యం చెబుతున్నాడు. బ్రదర్, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాక్యం చెబుతున్న ఉపదేశకులే వ్యభిచారంలో పడిపోతున్నారనండి. వాక్యం చెబుతున్న ఉపదేశకులే వ్యభిచారంలో ఉన్నారు. ఆ సంఘంలోకి వచ్చిన స్త్రీల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు. ఆ సేవకుడికి భార్య ఉన్నది, అయినా సరే ఇంకొక స్త్రీతో సాంగత్యం చేస్తున్నాడు. ఆ స్త్రీ భర్త లేని స్త్రీ. ఆ స్త్రీ భర్త లేని స్త్రీ ఎక్కడి నుంచో వచ్చి ఈ ప్రాంతంలో బ్రతుకుతూ తనకు ఎదిగిన 2 కుమార్తెలు పెట్టుకుని పని చేసుకుని బ్రతుకుతూ ఉంటే ఆమెను లోబర్చుకుని ఆమెతో సాంగత్యం చేశాడు. తర్వాత ఆ స్త్రీ యొక్క ఎదిగిన కుమార్తెలు ఉన్నారు, వారిని కూడా లోబర్చుకుంటున్నాడండి. ఎంత చెడ్డ సాక్ష్యం చూడండి, ఎంత చెడ్డ సాక్ష్యం. సంఘాలు నడిపిస్తున్న సేవకుడిలో, సంఘాలు నడిపిస్తున్న కాపరులో, సంఘముల్లో ఉన్న వారిలో ఇలాంటి చెడ్డ సాక్ష్యం ఉంటే అది దేవునికి ఎంత మహిమ చెప్పండి. దేవునికి ఎంత అవమానకరమైన పరిస్థితి చెప్పండి. నీవు ఒక స్త్రీ, నీ భార్యని కాకుండా మరొకరి దగ్గరికి వెళ్ళడమే పాపం అనుకుంటే మరలా ఎదిగిన కుమార్తెలు కలిగిన ఆ కుమార్తెల మీద కూడా అఘాయిత్యాలు చేస్తున్నారనంటే అలాంటి వారిని ఏమనాలి చెప్పండి. అందుకే పౌలు గారు అన్నారు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మీలో జారత్వము కలదని వదంతులు ఉన్నాయి. అట్టి జారత్వము కలిగిన వారిని, అలాంటి జారత్వం కలిగిన వారిని సంఘాల్లో ఎంకరేజ్ చేయకండి. అలాంటి జారత్వం కలిగిన వారిని సంఘంలో నుంచి వెలివేయండి. ఒకవేళ వారి బుద్ధి మార్చుకుంటే మరలా రిటర్న్ తీసుకురండి. అంతేగాని బయటేమో జారత్వము, లోపలేమో దేవుని ఆరాధన అంటే అది నడవదని చెబుతున్నాడు. సంఘాలకు పత్రికలు రాస్తూ జారత్వం వద్దు, జారత్వం వద్దు, జారత్వం వద్దు. జారత్వానికి, వ్యభిచార సంబంధమైన ఆలోచనకి, పాపానికి ఒడిగొడుతున్న వారి రోజు అనేక మంది ఉన్నారు పిల్లరా. గమనించగలగాలి ఎంత గొప్ప పాపాలు ఈరోజు సంఘాల్లో జరుగుతున్నాయి, ఎంత గొప్ప నేరాలు సంఘాల్లో మీన్స్ సంఘములోనికి వచ్చిన విశ్వాసుల ద్వారా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి రహస్య పాపాలు జరుగుతున్నాయి పిల్లరా. ఒకప్పుడు ఎలాంటి పాపాలు చేసి ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యారో నేడు కూడా ప్రవర్తన మార్చుకోకపోతే దేవుని యొక్క ఉగ్రత సిద్ధంగా ఉన్నది. అంతే. దేవుని హస్తంలో నుండి మనం తప్పించుకోవడం అస్సలు అసాధ్యమైన కార్యం. అదే దేవుడు చెప్పాడా అది మనం చేసుకోవాలంతే. దేవుడు సెలవిచ్చాడా అలా బ్రతకాలంతే. అలా బ్రతికితే మనకు మంచిదండి. అలా బ్రతికితే మనకు నిత్య జీవము, అలా బ్రతికితే మనకు క్షేమము. మరొక ప్రాంతంలో రీసెంట్గానే విజిట్ చేయడం జరిగింది. అన్న మా ఊరు సంఘాలు అసలు ఏం బాగాలేదు. ఏమైందనంటే సంఘ పెద్దలు ఆరాధనలో ఉన్నంతసేపు ఆరాధనలు ఉంటారు నాన్న, అయిపోయిన వెంటనే మరలా వెళ్ళిపోయి ఆ యొక్క కళ్ళు కాంపౌండ్లోనూ లేదంటే వైన్ షాపుల దగ్గర ఊరిలో అందరితో పాటు కలిసి వాళ్ళు మందు కొడతారు. చూస్తున్నారా? ఒకప్పుడు త్రాగేదాని కొరకు ఏడ్చారట వీళ్ళు. ఐగుప్తులో మాకు త్రాగే మద్యం ఉండేది, కానీ ఈరోజు మాకేముంది?
ఒకనొక సందర్భంలో వాటర్ కూడా లేదు, నీళ్ళ కొరకు కూడా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి వీళ్ళ జీవితాల్లో, ఇశ్రాయేలు జీవితాల్లో. ప్రియమైన దేవుని సంఘమా, మాదిరిగా ఉండవలసిన సంఘములో ఉన్న పెద్దలు కానీ సంఘ కాపరులు కానీ ఈరోజు మద్యము జోలికి పోతే అది ఎంత దుర్మార్గమైన హేయమైన కార్యం చెప్పండి. మనల్ని దేవుడు నమ్మి మనకు తన కుమారుని పంపించింది, మన కొరకైనా యేసుక్రీస్తు వారిని పంపించింది, మన కొరకైనా యేసుక్రీస్తు వారు చచ్చిపోయింది, మన కొరకైనా యేసుక్రీస్తు వారు సిలువలో రక్తము కార్చింది. ఇలాంటి వారి కొరకైనా ఆ యొక్క సిలువలో యేసుక్రీస్తు వారు కార్చిన రక్తం యొక్క విలువ ఈరోజు సమాజానికి అర్థమవుతుందా? క్రైస్తవ సమాజానికి యేసుక్రీస్తు వారు కార్చిన రక్తాన్ని యొక్క విలువ మనకు తెలుస్తుందా? ఎలాంటి నిర్దోషమైన రక్తం చెప్పండి. ఏ పాపము చేయని నిర్దోషైన ఆయన ఈరోజు ఈ లోకంలోకి వచ్చి ఇదిగో పాపులందరి కొరకు ప్రాణం పెట్టి మనమందరూ కూడా మార్పు చెందాలని తన రక్తంలో కడగబడే గొప్ప ధన్యతనిస్తే, కడగబడిన తర్వాత కూడా మన హృదయంలో మునుపు జరిగించిన పాపాలున్నాయే, ఆ పాపాలు విడిచిపెట్టకపోతే యేసుక్రీస్తు వారు మన కొరకు చేసిన త్యాగం ఏమైపోతుంది చెప్పండి? యేసుక్రీస్తు వారు మన కొరకు చేసిన విమోచన కార్యం ఏమైపోతుంది చెప్పండి? సాతానిక కబంధ హస్తాల్లో నుంచి విడుదల కలగజేశారు కదా, ఆ విడుదలంతా కూడా ఏమైపోతుంది? గమనించగలగాలి. కొందరు వ్యభిచారములో, కొందరు మత్తులో, కొందరు తిండిలో, రకరకాల వ్యామోహాల్లో మాకు ఐగుప్తే బాగుంది అనుకున్నారు. నేడు కూడా మాకు లోకమే బాగుంది. అరే దేవుని నమ్ముకుని తప్పైపోయింది, కానీ అసలు లోకంలో ఎంజాయ్మెంట్ చాలా ఉంది, అసలు అనుభవించాలి అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి కొంతమందికి. దేవుడు నమ్ముకుని ఇలా ఉన్నానండి, దేవుడు నమ్ముకోకపోతే నా బ్రతికే వేరండి. దానికి అర్థం ఏంటి? ఒకప్పుడు నా జీవితం వేరు. చూస్తున్నారా? తిండిని బట్టి, త్రాగుడిని బట్టి, తర్వాత వ్యభిచారమును బట్టి వారి జీవితాల్లో ఎంత ఘోరమైన తప్పిదాల్లోకి వెళ్ళిపోయారు చూడాలి. తర్వాత విగ్రహారాధన, ఇశ్రాయేలీయులు జరిగించిన తప్పిదాల్లో, పాపాల్లో వెరీ డేంజరస్. దేవుడు అసలు ఏమాత్రము కూడా సహించినదే విగ్రహారాధన. చూద్దాం ఒకసారి కీర్తనల గ్రంథములోని 78వ కీర్తన, కీర్తనల గ్రంథములో 78వ కీర్తన 58వ వచనం చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథములోని 78వ కీర్తన 58వ వచనం చూస్తే, వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి, విగ్రహములు పెట్టుకుని ఆయనకు రోషము కలగజేసిరి. మోషే ఆయన 40 రోజులు కనబడకపోయేసరికి అహరోను అనే పెద్ద ఆయన అందరిని పిలిపించి, మీ బంగారం తీసుకురండి, కమ్మిలు తీసుకురండి, మెడలోని వస్తువులు తీసుకురండి, మీ చేతులకున్నవి, కాళ్ళకున్నవి, ఈ బంగారం అంతా తీసుకురండి, మీ కొరకు నేను ఒక దూడను తయారు చేస్తాను. దూడను తయారు చేసి ఇదిగో ఐగుప్తుల నుంచి మిమ్మల్ని బయట తీసుకొచ్చిన మీ దేవుడిని యెహోవా ఇదే అని దూడకు మొక్కేలా చేశాడనంటే ఆయన ఎంత పెద్దోడు చెప్పండి? ఆయన ప్రేరేపించిన ఆ జనాంగం ఇంకెంత పెద్దదో చెప్పండి? చూస్తున్నారా? విగ్రహారాధన. ఆ దూడను చేసుకోవడం మాత్రమే కాదు, కానీ దేవునికి నచ్చని ఉన్నత స్థలాలు, ఐగుప్తులో ఏవైతే ఉన్నత స్థలాలు ఉన్నాయో, ఏవైతే మరి దేవతలకు కట్టబడిన ఉన్నత బలిపీఠాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా కట్టేసి విగ్రహారాధనలో గడిచిపోయారు. ఎప్పుడు? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారి మీద సంచరిస్తున్న ఆ కాలములోనే, దేవుడు చూస్తూ ఉన్న కాలంలో దేవుని యొక్క మహిమ వారి మీద ఉండగా, దేవుని యొక్క తేజస్సు వారి మీద ఉండగా, ఒకడేమో తిండి అంటున్నాడు, ఒకడేమో మత్తు అంటున్నాడు, ఒకడేమో వ్యభిచారం అంటున్నాడు, ఒకడేమో విగ్రహారాధన అంటున్నాడు. కానీ నాకు దేవుడు కావాలండి. అయ్యో దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడే. ముందు సముద్రము, వెనక ఫరో సైన్యము, మధ్యలో మేము చిక్కుకొని పోయినప్పుడు మమ్మల్ని మాత్రం సురక్షితంగా ఎర్ర సముద్రాన్ని తీల్చి బయటకు తీసుకొచ్చాడే. ఈ దేవుడు ఎంత గొప్పవాడో, అలాంటి కార్యం ఎవరు చేయగలరు? మా పితరులు కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో. మా పితరులు కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవాడా, సముద్రాన్ని సైతం చీల్చగలిగే ఎంత సామర్థ్యం కలిగిన వాడా అని ఆ దేవుడి మీద విశ్వాసం ఉంచవలసిన ఈ ప్రజలు పాపాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఐగుప్తును మర్చిపోలేకపోతున్నారు, గత జీవితాన్ని మర్చిపోలేకపోతున్నారు. గత జీవితమే బాగుంది అనుకుంటున్నారు. ఇక్కడొక గంతు, అక్కడొక గంతు, ఇక్కడొక గంతు, అక్కడొక గంతు. ప్రత్యక్ష గుడారం దగ్గర రండి అనగానే అందరూ కూడా తమను తాము శుద్ధీకరించుకుని, పవిత్రపరుచుకుని అక్కడికి వచ్చేసేవాళ్ళు. అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ సేమ్ పాపాలు. దేవుడు రమ్మన్న వెంటనే వచ్చేవాళ్ళు, బళ్ళు అర్పించేవాళ్ళు. మరలా వెళ్ళిపోయిన తర్వాత మరలా పాపాలు వస్తారు, పాపాలు చేస్తారు. అర్థమవుతుందా? దేవుడు సహించలేదు దాన్ని. దేవుడు ఏమాత్రం కూడా అసలు సహించలేదు ప్రియులారా. దేవునికి నచ్చింది అదే.
దేవుడు పరిశుద్ధుల్ని ఎంతగా దీవిస్తాడో, దేవుడు పరిశుద్ధుల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడో, దేవుడు పరిశుద్ధుల్ని ఎంతగా కాపాడతాడో మీరు గమనిస్తున్నారా? వీరు అరణ్యములో 40 సంవత్సరాలు ఉన్నప్పుడు చేసిన యుద్ధాలు తక్కువ. అరణ్యములో 40 సంవత్సరాల కాలంలో వీరు చేసిన యుద్ధాలు చాలా తక్కువ. కానీ ఎప్పుడైతే యెహోషువ గారి నాయకత్వంలో యోర్దాను దాటి యెరికోకి వెళ్ళిపోయారో, యెరికో మొదలుకొని హయి కానీ కనాను దేశాల్లో దగ్గరగా 35 రాజ్యాల వారితో ఏకకాలంలో యుద్ధం చేశారు. ఒకే సమయంలో యుద్ధం చేశారు. చూస్తున్నారా? దేవుని కాపుదల. ఆయన మాట వింటే ఎంత గొప్ప కాపుదల, ఆయన మాట వింటే ఎంత గొప్ప భద్రత, ఆయన మాట వింటే ఎంత గొప్ప పోషణ, ఆయన మాట వింటే ఎంత గొప్ప ఆదరణ. ప్రియులారా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిపోయారు. మంచి ఫలాలనిచ్చే దేశం అది. సారవంతమైన నేలవి, సారవంతమైన నేలలు. ఇప్పటికీ మీరు గమనించండి, ఆ ప్రాంతాల్లో మంచి ఫుడ్ పండుతుంది. నిజం. నెంబర్ 1 క్వాలిటీ ఫుడ్. ప్రియమైన దేవుని సంగమా, సారవంతమైన నేలలు కలిగిన పాలు తేనెలు ప్రవహించే ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోతే అక్కడ పంపిస్తూ ఉంటే వాటిని కోరుకోకుండా అరణ్య మార్గ మధ్యంలోనే తప్పిపోయి దేవుని మీద ఎదురు తిరిగిన జీవితాలు. ప్రియులారా, విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. విగ్రహారాధన, వ్యభిచారము, చెప్పండి, తిండని మత్తని రకరకాలుగా దేవుని మీద సనుక్కుంటూ ఉంటే 6 లక్షల మందిని తీసేశాడు. గమనించాలి. మనం అనుకుంటామేమో మనమే దేవుని, కానీ నో, సైలెంట్గా దేవుడు తన సైన్యాన్ని ప్రిపేర్ చేస్తాడు. ఈ 6 లక్షల సైన్యం అనుకున్నాడు, ఇక దేవుడికి మనం తప్పితే వేరెవరు లేరు. ఈ ప్రజలందరినీ కూడా, ఈ ఆడవాళ్ళని, ముసలోళ్ళని, పెద్దోళ్ళని, పిల్లలందరినీ కాపాడడానికి దేవుడికి మనం మాత్రమే దిక్కనుకుని చాలా గర్వంతో పేటరేగిపోయారు. దేవుడు అన్నాడు, మీ అవసరమే నాకు లేదు. నేను ఒక దూతను పంపిస్తే 6 లక్షల మంది ఏంటి, 60 లక్షల సైన్యం ఏకకాలంలో వచ్చినా అందరినీ కూడా తీసేస్తాడు. చూస్తున్నారా ప్రియమైన దేవుని సంగమా? అంటే పాపమును ఆయన ఎంతగా అసహించుకుంటాడో మనం గమనించగలగాలి. కానీ పరిశుద్ధతను ఎంతగా ప్రేమిస్తాడో కూడా మనం గమనించాలి. కొందరు పరిశుద్ధంగా బ్రతికి ఆయన మాట విని ఆయన చెప్పిన సైన్యంలో యెహోషువ నాయకత్వంలో ముందుకు కొనడానికి ప్రయత్నం చేశారు. వారిని దేవుడు ఘనపరిచాడు. వారికి దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? స్థలాలను ఇచ్చాడు. వారికి దేవుడు పొలాలను ఇచ్చాడు. వారికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. వారికి దేవుడు ఆస్తినిచ్చాడు. వారికి దేవుడు సంపదనిచ్చాడు. వారిని దేవుడు అభివృద్ధి పరిచాడు. అన్ని రాజ్యాల మీద వారికి విజయాన్ని ఇచ్చాడు. దేవుని మాట వినకపోతే దేవుని దగ్గర నుంచి మనకు ఎలా దీవెనలు వస్తాయి చెప్పండి? దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకోవాలంటే ఫస్ట్ ఆయన మాట వినడం నేర్చుకోవాలి. మన జీవితాల్లో అన్ని విషయాలు మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. దానికి అర్థం ఏంటి చెప్పినా, దేవుని మాట మనం వినట్లేదు. ఏదో ఒక విషయంలో మనం వెనకబడిపోయాం అనుకోండి, సాతాను శోధన అయి ఉండొచ్చు. పోనీ యోబు గారు వంటి గొప్ప ప్రవర్తన ఉందనుకోండి, అది వేరే స్టోరీ. యోబు గారు వలె, యోసేపు గారు వలె గొప్ప గొప్ప ప్రవర్తనలు అనుకోండి, అది వేరే కథ. అంత ప్రవర్తన మనలో లేకపోయినా మన జీవితాలు దేవుడు కాపాడుతున్నాడే, అది దేవుని కాపుదల, అది దేవుని భద్రత. దాన్ని మనం గుర్తించగలగాలి. గుర్తించి, దేవా నీవు ఉంటే నాకు చాలు నాయనా, నీ ఒడిలో నాకు ఆనందం ఉంది, నీ సన్నిధిలో నాకు సంతోషం ఉన్నది, నీలో నాకు భద్రత ఉన్నది. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళకు పొలాలు ఇచ్చావు, స్థలాలు ఇచ్చావు, ఆస్తులు ఇచ్చావు, భూములు ఇచ్చావు. కానీ ఈరోజు నాకు ఏది ఉన్నా లేకపోయినా నీ సహవాసం కావాలనే కాలం ఇది. ఈరోజు మనం రావాల్సిన స్థలం కొరకు, పొలం కొరకు, ఇంకోటి దానికి ఇంకోటి కొరకు కాదు. ఏది ఉన్నా లేకపోయినా దేవుడు మనల్ని పోషిస్తాడు. ఆ సమయానికి ఏది కావాలో దాన్ని ఇస్తాడు దేవుడు. ఆరోగ్యం బాగాలేదా, ఆ సమయానికి ఇస్తాడు దేవుడు ఆరోగ్యం. లేవనెత్తాడు దేవుని మీద ఆధారపడితే. రేపటికి వస్తువులు లేవా, దేవుడు ఇస్తాడు తినడానికి. దేవుడు తన పిల్లలను పస్తులు ఉంచాడు. ఎందుకంటే ఆయన పోషకుడు. ఆయన సర్వజీవులు ఆయన వైపు చూస్తున్నాయి. దేవుడు ఎప్పుడు ఆహారం పెడతాడు. ఒక కాకి చూస్తుంది ఆయన వైపు, దేవా మాకు ఎప్పుడు ఆహారం పెడతావు నాయన. ఒక పిచ్చుక చూస్తుంది ఆయన వైపు, దేవా మాకు ఎప్పుడు ఆహారం పెడతావు నాయన. చివరికి జూలో ఉన్న జంతువులు కూడా చూస్తాయి దేవుని వైపే, దేవా మాకు ఎప్పుడు ఆహారం పెడతావు నాయన, మాకు ఎప్పుడు నువ్వు ఆహారం పెట్టేది. తన పిల్లలను కూడా దేవుడు అలాగే పోషిస్తాడు. కానీ దేవుడు మన నుంచి ఒకటే కోరుతున్నాడు, నీతి, న్యాయము, యథార్థత. ఆయన కొరకు జీవించగలిగే హృదయాలు, ఆయన మాట వినే తత్వం మనకు రావాలి.
విగ్రహారాధన ప్రేమించి విగ్రహారాధనలో మునిగిపోయి వారి జీవితాల్లో ఎంత గొప్ప పాతకాన్ని వారు కట్టుకున్నారు చూడండి. ఈరోజు క్రిస్టియన్స్ కూడా విగ్రహారాధన ఎక్కువైపోయింది. కొంతమందిని చూస్తే కొన్నేమో అటు చేస్తారు, కొన్నేమో ఇటు చేస్తారు. ఏమంటే మా సాంప్రదాయాలు, మా ఆచారాలు అలా అయిపోయినాయి. మా సాంప్రదాయాలు, మా ఆచారాలు కాదు, ఉంటే అటైనా ఉండండి, లేదంటే ఇటైనా ఉండండి. దేవునికి అది ఇష్టం. ప్రజల కొరకు, ఇంకొకరి కొరకు మనం ఇలాంటివి చేయకూడదు. దేవునికి ఏది ఇష్టమో అదే చేయాలి. దేవుడికి ఎలా ఉంటే ఇష్టమో అదే చేయాలి. ఈరోజు చాలామందికి ధనమే విగ్రహం అయిపోయింది. ఈరోజు ధన సంపాదనే విగ్రహంగా మార్చేసుకున్నారు. ధనం అంటే చాలు, ఇక ధనం ఉంటే చాలు దేవుని కూడా పక్క జరిపేస్తారు. అర్థమవుతుందా? ధనము ఉంటే చాలు దేవునికి పక్కన జరిపేస్తారు. ఎస్, ధనము కోసమే దేవుణ్ణి వదిలిపెట్టిన దాఖలాలు అనేకం. అందుకే పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట చూద్దాము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీ పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ప్రియులారా. 5వ వచనం చూసినట్లయితే, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా అవయవాలంటే కాళ్ళు చేతులు కాదు, ఇదిగో మీరు భూమి మీద ఉండగా దేవుడు మీకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. ఆ శరీరంలో మీ కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు, నోరు, ఈ చెవులు ఏవైతే ఉన్నాయో వీటి వలన నీ కాళ్ళు ఎక్కడికి పరిగెడుతున్నాయి, నీ చేతులు ఎక్కడికి పరిగెడుతున్నాయి, నువ్వు ఎక్కడికి పరిగెత్తుతున్నావు? దేవుణ్ణి కాకుండా వేరే నువ్వు ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుణ్ణి కాకుండా నువ్వు వేరే ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, జారత్వము. కొందరేమో జారత్వము, కొందరేమో వ్యభిచారము. నోట్ దిస్ పాయింట్. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘములో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. కొలసి ప్రాంతములో, ఎఫెసీ ప్రాంతములో, ఫిలిప్పీ ప్రాంతములో, కొరింథీ ప్రాంతములో యేసుక్రీస్తు యొక్క సంఘాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయో సంఘములో ఉండవలసిన వారు పరిశుద్ధులు ఉండాలి. సంఘములో ఏ పరిశుద్ధులతో నింపబడాలో ఆ సంఘాలలో పాపులతో నింపబడుతూ ఉంటే, ఇదిగో మీలో ఎలాంటి పాపాలు ఉండడం ఏంటి? మీ అవయవాలు జారత్వం కొరకు వెళ్ళడం ఏంటి? మీ అడుగులు వ్యభిచార సంబంధమైన ఆలోచన కలిగిన వారితో మీరు స్నేహం చేయడం ఏంటి? అంతే కదా. జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. ధనమునే కోరుకుని దేవుని విడిచిపెడితే నీకు ధనం ముఖ్యమా, దేవుడు ముఖ్యమా అంటే ఏది ముఖ్యం చెప్పండి? క్వశ్చన్ చెప్తానండి, చిన్న ఎక్స్పెరిమెంటు. 100 రూపాయలు పెట్టాము. 100 రూపాయలు కావాలా, దేవుని సన్నిధి కావాలా? దేవుని సన్నిధి. 1000 రూపాయలు పెట్టాము. 1000 రూపాయలు కావాలా, దేవుని సన్నిధి కావాలా? 1,00,000 రూపాయలు పెట్టాము. 1,00,000 కావాలా, దేవుని సన్నిధి కావాలా? ప్రాక్టికల్గా చెప్పండి. దేవుని సన్నిధి రేపైనా పోవచ్చులే. వచ్చే వారం ఉండదా ఏంటి దేవుని సన్నిధి? బుధవారం ఉండదా, శనివారం ఉండదా, శుక్రవారం ఉండదా? అయినా సంఘానికి వెళ్తేనా దేవుని సన్నిధి, వెళ్ళకపోతే దేవుని సన్నిధి లేదా? దేవుడు అంతటా ఉంటాడు. దేవుడు సర్వవ్యాపి కదా, ఎక్కడైనా ఉంటాడు. ఇక్కడ 2-3 కూర్చోడు, ఇక్కడ దేవుడు రాడా? అంటే బైబిల్లో వచనాలు మనకి ఎలాగైనా ఉపయోగించేసుకుంటాం. మనకు ప్రజెంట్ క్రిస్టియన్స్ ఒక అడుగు అక్కడ, ఒక అడుగు ఇక్కడ వేసే ఉంటారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. 1,00,000 పెట్టామనుకోండి, లక్షణంగా దేవుడు వద్దుకొని వెళ్ళిపోతారు అంతే. నిజం. 1,00,000 అంటే పెద్ద అమౌంటే మనకి, నిజం చెప్పాలంటే. ఒక 5,000, 1,000 రూపాయలు, కొంతమంది 1,000 రూపాయలకి వెళ్ళిపోతారు, కొంతమంది 5,000కి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? అంటే సాతాను మన మీద ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారో మీరు గమనించాలి. మన భక్తి జీవితంలో ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయాయి, ఆటంకాలు ఎక్కువైపోయాయి. ఎదగకుండా సాతాను మన మీద విజయం సాధిస్తున్నాడు. ప్రతిరోజు విజయమే. మనం అనుకుంటున్నాం, ప్రార్థన చేసేసి ప్రార్థన ముగించుకొని అమ్మయ్య అనుకుంటున్న సాటిస్ఫై అవుతున్నాం. నో, సాతాను మన హృదయంలో తాండవం వెళ్తున్నాడు. ఎప్పుడు వాక్యాన్ని మనం పక్కకు పెట్టి మన సొంత నీతి ప్రకారం మనం కొనసాగించడం ప్రారంభిస్తామో ఖచ్చితంగా దేవుడు మనలో ఉండడు ప్రియులారా. దేవుడు మనలో ఉండడు, మన దగ్గరికి రాడు. మనం అంటే ఇష్టం ఉండదు ఆయనకి, మనం అంటే అస్సలు ఇష్టం ఉండదు. కొందరేమో తిండిని బట్టి దేవుని దూరం అయిపోయారు అప్పుడు ఇప్పుడు. కొందరేమో త్రాగుడిని బట్టి దేవునికి దూరం అయిపోయారు. మాకు త్రాగుడే కావాలి, మాకు ఐగుప్తే బాగుంది, పొద్దంతా పని చేసామో రాత్రి వచ్చి
చొక్కేయాలి, మొక్క తినాలి, చొక్కేయాలి, మొక్క తినాలి. ఆ మొక్క కోసము చొక్క కోసం చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు క్రిస్టియన్స్ కూడా ఆదివారం ఆరాధన మనకంటే సాయంత్రం జరుగుతుంది, కానీ చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం జరుగుతుంది కదా. మధ్యాహ్నము అయిపోయిన వెంటనే వైన్ షాప్లోకి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. ఇక తాగేటోడు ఎప్పుడైనా తాగుతాడు కదా, రాత్రి అయిపోయిన తర్వాత కూడా వెళ్ళి తాగేవాడు ఉంటాడు. ప్రియమైన దేవుని సంఘం, మనం గమనించాల్సింది ఇదే. ఐగుప్తులో నుంచి వారు బయటకు రావడంలో వారి ప్రమేయం ఏంటో ఏది లేదు, కేవలం ప్రార్థన మాత్రం చేశారు. దేవుడు కార్యం చేసి బయటకు తీసుకొచ్చాడు. కానీ ఐగుప్తుల వారు అవలంబించిన పాపాలు ఏవైతున్నావో వాటిని మాత్రము విడిచిపెట్టలేదు. ఈరోజు మనం క్రైస్తవులుగా మారడానికి మనం చేసిన గొప్ప కార్యాలంటే లేవు. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా మనందరినీ కూడా మన పాపాల నుంచి దేవుడు విడిపించాడు. మనం ఏం చేయాలి? ముందు ఏదైతే పాపాలు చేశామో వెనకున్న వాటిని మరిచిపోయి, పౌలు గారి డైలాగు, వెనకున్న వాటిని మరిచిపోయి ముందున్న వాటి కొరకు మనము పరుగులు పెట్టలే. కానీ నాకు వెనకున్నదే బాగుందని వెనక్కే తిరిగి చూస్తే కనుక లోతు భార్య ఏమైపోయింది? చచ్చిపోయారు. అందుకే మీరు బాగా గమనించండి, మన కుటుంబంలో మన పిల్లల యొక్క జీవితాలు బాగుండాలన్నా, భార్యాభర్తల మధ్య సమాధానములు ఉండాలన్నా, మన కుటుంబాలు దీవించబడాలన్నా, మన జీవితాలు ఆత్మీయంగా మనం ఫలభరితంగా మార్చబడాలన్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పాపమును మాత్రం దగ్గరికి రానివ్వద్దు. ఎందుకు ఇన్ని అప్పులంటే దేవుని మాట వినకపోవడం వల్లే కదా. ఎన్నికి ఇన్ని సమస్యలు అంటే దేవుని మాట వినకపోవడం వల్లే కదా. దేవుని మాట వింటే మనం అన్ని విషయాల్లో క్రమశిక్షణగా ఉంటాం. ఎందుకంటే దేవుని కాపుదల భద్రత అలాంటిది. అసలు బైబిల్లో ఉన్న భక్తులు పెంతెకోస్తు పండుగ దినం ఉన్న పరిచర్లోకి వచ్చిన తర్వాత చరస్థిరాశులన్నీ సమస్తము దేవునికి ఇచ్చేసారట పరిచర్య కొరకు. అయినా వాళ్ళు పోషపడ్డారు. చూడండి, ఏది తక్కువ కాకుండా, వారికి ఏమీ తక్కువ కాకుండా అనే పదం ఉంటుంది. వారికి ఏమీ కూడా తక్కువ కాకుండా అందరూ కూడా ప్రభువునందు, ప్రభు సంఘంలో ఆనందించారు. ఎందుకు అన్ని త్యాగాలంటే మాకు దేవుడు ఉండాలి. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా మాకు దేవుడు ఉండాలి. దేవుడు ఎప్పుడు మాతో ఉంటాడో అప్పుడు మాకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఏది కూడా మాకు సమస్యగా అనిపించదు. ఆ సమస్య ఏది కూడా నా గడప దగ్గరకు, నా గుమ్మం దగ్గరకు, నా రూమ్లోకి ఏ సమస్య కూడా దేవుడు రానివాడు. ఎందుకంటే దేవుడే నాకు కాపరి, దేవుడే నాకు పోషకుడు. దావీదు గారు పలికిన మాట, నీతిమంతుడు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. పౌలు గారు ఎలా పోషింపబడ్డాడు, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఎలా పోషింపబడ్డాడు. మన జీవితాల్లో పాపములు ఎప్పుడైతే అసహించుకుంటామో తన పిల్లల్ని దేవుడు ఎక్కడ ఎలా వాడుకోవాలో, ఎక్కడ ఎలా ఉంచాలో, ఏ విధంగా భద్రపరచాలో, ఏ విధంగా పోషించాలో, ఏ విధంగా దీవించాలో సమస్తమును కూడా దేవుడు తన అండర్లోకి తీసుకెళ్ళిపోతారు మనల్ని. అందుకే పిల్లరా, మనం ఉంటే దేవుని యొక్క క్రింద బ్రతకాలి, అంతేగాని సాతాను క్రిందకు మాత్రం వెళ్ళొద్దాం. ఈ లోకంలో ఉన్న వారందరికంటే సాతానుగాడు చాలా తెలివైనవాడు. సాధ్యమైనంత వరకు దేవుని సేవకులను కూడా మాయలో పడేసేస్తాడు, వ్యభిచారంలోకి దింపేస్తాడు, త్రాగుళ్ళలోకి దింపేస్తాడు, రకరకాల పాపముల్లోనికి వాడు తీసుకెళ్ళిపోతాడు. అందుకే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎంత జాగ్రత్తగా దేవుని సన్నిధికి, దేవుని సహవాసానికి, దేవుని యొక్క వాక్య ధ్యానమునకు మనము దగ్గరైతే అంత మంచిది పిల్లరా. అందుకే సహవాసం అనే సబ్జెక్ట్ని దేవుడు ఎందుకు పెట్టాడనంటే ఎందుకే సహవాసములో ఉండాలి. నాయకునికి దగ్గరగా ఉండాలి. మోషేకు దగ్గరగా ఉన్నవారు బ్రతికారు. మోషేకి యొక్క అడుగు జాడల్లో, మోషే యొక్క కనుసరణలో బ్రతికిన వారు బాగుపడ్డారు. వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? కనానికి వచ్చేసారు. ఒక యెహోషువ మోషే గారిని వెంబడించాడు. దానికి ఫలితం ఏంటి చెప్పండి? ఒక తప్పిదాన్ని బట్టి మోషే గారు కనానికి వెళ్ళలేదు, కానీ యెహోషువ మాత్రము మోషేని దాటుకుని ముందుకు వెళ్ళిపోయాడు. కానీ మోషే గారు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎందుకు? మోషే చాలు నాయన. మీరు గమనించండి, మనం అనుకుంటాము మోషే గారు కనానికి వెళ్ళకపోవడానికి గల కారణం మోషే గారు చేసిన తప్పో పాపమో కాదు. దానిలో ఉన్న దేవుని ప్రేమ చూడాలి మనము. ఇప్పుడు నీటి కొరకు వాళ్ళు ఇబ్బంది పెడితే దేవుడు మాట్లాడు అంటే మోషే ఏం చేస్తాడు చెప్పండి? కర్రతో కొడతాడు. దేవుడు పిలుస్తాడు, నేనేం చెప్పాను నాయన అంటే, ప్రభువా నువ్వు మాట్లాడమని చెప్పావు, మరి నువ్వేం చేసావు? బండతో కొట్టాను, కర్రతో బండను కొట్టాను. అంటే అక్కడ దేవుడు కోపగించుకున్న వాస్తవం మాట మంచిదే. ఇది నువ్వు కనానికి వెళ్ళవు అనే శాపం కూడా దేవుడు పెట్టాడు.
అంటే ఒక పనిష్మెంట్ లాంటిది మనం గమనిస్తున్నాము. కానీ అది మోషే గారికి చాలా మేలుకరం. అది మోషే గారికి ఎప్పుడు తెలిసిందంటే మోషే గారు చచ్చిపోయిన తర్వాత తెలిసిందే. ఎందుకంటే మోషే గారే అప్పటికి బహుకాలం గడిచిన వృద్ధుడు. ఆయన యుద్ధాలు ఎవరు చేయగలరు చెప్పండి? వృద్ధులు చేస్తారా? సైన్యాన్ని ఎవరు నడిపిస్తారు చెప్పండి? వృద్ధులు చేస్తారా? మోషే, ఈ 40 సంవత్సరాల పాటు నువ్వు నడిపించిన నడిపి చాలు నాయనా, ఇక నేను యెహోషువని ఎన్నుకుంటున్నాను, నువ్వు నా దగ్గరకు వచ్చేసి, నువ్వు నా దగ్గరకు వచ్చి విశ్రాంతి తీసుకో. అప్పుడు మనం చూడాల్సింది దేవుని యొక్క గద్దింపో, దేవుని యొక్క మరి హెచ్చరికో, దేవుని యొక్క శాపమో, దేవుని యొక్క ఒకరితో కాదు. అంటే మాట వినకపోతే మోషే పాలు తేనెలు ప్రవహించే కనానికి వెళ్ళదు అనుకుంటున్నాము. కానీ దేవుడు మోషేకి మేలు చేశాడు. ఏంటి ఆ మేలు అంటే, ఇక చాలు మోషే, ఈ 40 సంవత్సరాల పాటు నువ్వు ఎంత విసిగిపోయావో, నీ సొంత అన్నను బట్టి విసిగిపోయావు, అక్కను బట్టి విసిగిపోయావు, ఈ ప్రజలను బట్టి విసిగిపోయావు, అన్య జనుల బట్టి విసిగిపోయావు, రకరకాల ప్రజలు బట్టి నువ్వు విసిగిపోయావు నాయన. నీ అంత సాత్వికము అసలు నీవు అసలు ఇక్కడ ఉండాల్సినడు కాదు, వచ్చేసాయి. చూసారా, మనకు కనబడాల్సిన దేవుని యొక్క గద్దింపు కాదు, అక్కడ దేవుని ప్రేమ కనబడాలి మనకి. దేవుడు మనల్ని గద్దిస్తున్నాడంటే అందులో మనకు కనబడాల్సిన దేవుని ప్రేమ కనబడాలి. దేవుని ప్రేమ కనబడితే మోషే గారికి ఎప్పుడు కనబడింది చెప్పనా? చచ్చిపోయిన తర్వాత కనబడింది. ప్రభువా, అమ్మో అన్ని యుద్ధాలు నా వల్ల ఎక్కడదు ప్రభువా, అవునా? 35 రాజ్యాలతో ఏకకాలంలో యుద్ధం చేస్తారు యెహోషువ నాయకత్వంలో, ఆ ప్రామిస్ ల్యాండ్ని, వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకోవడానికి. చెప్పండి, మోషే గారికి దేవుడు మేలు చేశాడా, హాని చేశాడా? మేలే చేశాడు. ఎందుకంటే నువ్వెందుకు యుద్ధాలు చేయడము, యెహోషువ ఉన్నాడుగా, దాని దగ్గరకు వచ్చి నెమ్మది తీసుకో, రెస్ట్ తీసుకో, నా దగ్గరికి రా, నీకు రెస్ట్ ఇస్తా. అందుకే ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇలాంటి స్థితిగతులు మోషే గారి జీవితంలో చాలా ఉంటాయి. మనం మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే దేవుని యొక్క కాపుదల్లో మోషే గారు ఎలా నడుచుకుంటూ వెళ్ళాడు దాని గురించి. చెప్పండి, ఒక విషయం చెప్తాను. మోషే గారు ఈ ప్రజలనే వెంబడించి యోర్దాను దాటి కనాన్లోకి వెళ్ళిపోయి మరలా వీళ్ళతో ఏగడము బాగుంటుందా? దేవుడిచ్చిన పిలుపుని పట్టుకుని దేవునితో వెళ్ళిపోవడం బాగుంటుందా చెప్పండి? ఏది బాగుంటుంది చెప్పండి? మోషే గారికి ఏది బాగుంటుంది? దేవునితో ఉండే భాగ్యం బాగుంటుంది. కానీ మోషే గారికి అర్థం కాలేదు. ప్రభువా, నాకు అవకాశం ఇవ్వు ప్రభువా, అక్కడికి వస్తాను ప్రభువా, చూస్తాను ప్రభువా అంటే, అది కొండెక్కు, ఆ కొండెక్కి అది చూడు, ఆ కొండ మీదే నువ్వు చచ్చిపోతావు. దేవుడు అన్నాడు, కొండెక్కాడు, పాలుతెలు ప్రవహించే ప్రాంతాన్ని దూరం నుంచి చూశాడు, ఆ కొండ మీదే మోషే గారు చచ్చిపోయారు. గమనించగలగాలి, దేవుని మాట వింటే ఎలాంటి కాపుదల, దేవుని మాట వింటే ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మనం వెళ్ళనివాడు దేవుడు. వయస్సు కలిగిన వారిని, బలము కలిగిన వారిని వెళ్ళనిచ్చాడు. మోషే, చాలు, ఇక్కడ చాలు, నేను ఇక్కడ వరకే వాడుకోవాలనుకున్నాను, నువ్వు ఇక్కడ ఆగిపోవాల్సిందంతే. అర్థమవుతుందా? ఎందుకు ఈ విషయాన్ని మీతో చెప్తున్నానంటే, మన జీవితాల్లో లోక సంబంధమైనవి అనేకమైనవి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి రకరకాలుగా ప్రేరేపణలు వస్తూ ఉంటాయి. రకరకాలమైన ప్రేరేపణలు వస్తూ ఉంటాయి. తిండిని బట్టి, త్రాగుడుని బట్టి, విగ్రహారాధన బట్టి. దేవుణ్ణి కాకుండా మనం ఏ వస్తువుకి, ఏ కార్యానికి మనము విలువనిచ్చినా సరే ఖచ్చితంగా అది విగ్రహారాధన సంబంధమే. ఈరోజు మనము ప్రతిరోజు విగ్రహారాధన చేస్తున్నాం. ఎందుకు చెప్పనా? బైబిల్తో గడిపే సమయం కంటే ఫోన్తో గడిపే సమయం ఎక్కువైపోయింది. విగ్రహారాధనే. దేవుని సమయం తగ్గిపోయింది, దేవుని సమయం 0కి వెళ్ళిపోయింది, ఫోన్ సమయం గంటకి వెళ్ళిపోయింది. అందుకే కొద్దిసేపు ఫోన్ చూడకుండా ఉండలేము. చూడండి, గంట మెసేజ్లో కూడా ఏమైనా వచ్చిందా, ఎవరైనా ఫోన్ చేసినారా, వాట్సాప్లో ఏమైనా వచ్చిందా, ఇదే వెనకాలకు వచ్చింది. మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రియమైన దేవుని సంగమా, చివరికి ఒక మాట చెబుతాను. ఐగుప్తులో నుంచి వారు బయటకు రావడము ఈజీ, కానీ ఐగుప్తులో వారు అనుభవించిన కార్యాలు ఏవైతున్నావో, పాపాలు ఏవైతున్నావో వాటిని విడిచిపెట్టడం అనేది కష్టమైన చర్య. వాళ్ళకి కష్టమైపోయింది. దేవుని మీద డిపెండ్ అయితే అది సాధ్యమవుతుంది. మనము క్రైస్తవ్యంలోనికి రావడం ఈజీనే. ప్రభు మనకు అంత గొప్ప కార్యం చేశాడు. కానీ
మనము క్రైస్తవ జీవితం ముందు చూసావా, అడుగడుగున ఆటంకమే ఉంటుంది, అడుగడుగున సాతాను శోధనే ఉంటుంది, అడుగడుగున ఇబ్బందులే ఉంటాయి. ఇంకా బాగా చెప్పనా వెళ్ళిపోయిన తర్వాత పడుకునేంత వరకు మనకు నిద్ర రాదు, ఇప్పుడే నిద్ర వస్తుంది. మనకు అర్థమేంటి చెప్పనా, ఒక్కొక్కరిలోనికి ఎవరు ప్రవేశించారు చెప్పండి? పరకాయ ప్రవేశం. ఏ ప్రవేశం అది? సాతాను ప్రవేశం. వినేవాడు వాడు, మన బలహీనత కాదది, వాడు నడిపిస్తాడు. ఏమింటారు ఈ సుత్తి? ఏమింటావు? మనం చెప్పలేదా? అంత ముందు చెప్పలేదా? మళ్ళీ ఇవాళ కూడా ఇదేనా? ఏమింటావు? నిద్ర వస్తున్నారు. అర్థం చెప్పనా, పరకాయ ప్రవేశం జరిగిపోయింది ఇక్కడ. వదిలిపెట్టేయాలి, మనం రానివ్వకూడదు. అందుకే ప్రభువా, ఎలాంటి పరిస్థితుల్లో నేను వాక్యం వినాలి నాయన, నాలో విగ్రహారాధన ఉండకూడదు, నీవు కాకుండా నేను దేనికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వకూడదు నాయన, నాకు నీవే కావాలి, నీతో సహవాసం కావాలి, నీతో స్నేహం కావాలి, నీతో ఆత్మీయ బంధము కావాలని మనం కోరుకోవాలి దేవుణ్ణి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మేము చెప్పే ప్రసంగాలు మీ హృదయాల్లోకి రావాలని ప్రార్థన చేసుకుని రండి అంటాడు పౌలు గారు. మేము వాక్యము ఉపదేశించుండగా మంచి వాక్చాతుర్యం మాకు ఉండాలని, ఆ వాక్యం మీ హృదయాల్లో నాటబడాలని మీరు ప్రార్థన చేసుకుని రండి. వచ్చే ముందు ప్రార్థన చేసుకుని రండి. సాతాను అక్కడ వదిలేసారండి, సాతాను వదిలేసారంటే. రీసెంట్గా ఒక ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. సాతానును విశ్వాసి మంచి ఫ్రెండ్స్ అట. అంటే ఈ విశ్వాసికి సాతాను ఎప్పుడు కనబడుతూ ఉంటాడు, ఈ విశ్వాసికి సాతాను ఎప్పుడు కనబడుతూ ఉంటాడు. ఈ విశ్వాసి ఎప్పుడు వస్తున్నాడంటే కరెక్ట్గా సేవకులు వాక్యం చెప్పే సమయానికి విశ్వాసి లోపలికి వస్తున్నాడు. సాతానేమో ఆ గోడ ఉంటుంది కదా, ఆ గోడ మీద చక్కగా అవతారంలో మంచి స్లీపింగ్లో ఉన్నాడు. ఈ విశ్వాసి సాతాను చూశాడు. ఏంటి సాతాను ఎక్కడున్నావు, ఏంటి పరిస్థితి అంటే, ఏం లేదు, ఎవరన్నా వస్తారేమో దేవుని సంబంధులు, వారిని ఆటంకపరిచిన ఇక్కడ ఉన్నాను అంటాడు. మరి లోపల ఆల్రెడీ ఆరాధన జరుగుతుంది కదంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే, వాళ్ళు వింటారు, వాళ్ళు వెళ్ళారు కానీ వాళ్ళు వాక్యం వినరాళ్ళు, వాక్యం విన్నది మార్చుకోరు వాళ్ళు. అర్థమవుతుందా? అంటే ఒక కట్టు కథగా చెప్పబడింది. కానీ నిజానికి ఈరోజు సంఘాల్లో పరిశుద్ధత యొక్క తీవ్రత కంటే, పరిశుద్ధత యొక్క పర్సంటేజ్ కంటే పాపం యొక్క పర్సంటేజే పెరిగిపోతుంది. అది మంచిది కాదు. పాపం యొక్క పర్సంటేజ్ తగ్గాలి, పరిశుద్ధత యొక్క పర్సంటేజ్ పెరగాలి. అర్థమవుతుంది ప్రియులారా? మన జీవితాల్లో పరిశుద్ధత, ఎందుకంటే నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా బ్రతకండి. ఆ విధంగా మన జీవితాలని వాక్యంలో మనం పెట్టుకుని నచ్చనవన్నీ తీసేసి దేవునికి నచ్చేవి మనం చేస్తూ ముందుకెళ్తే మనకు ఆనందంగా పిలుస్తాడు దేవుడు అండి. మోషే ఇక చాలు మోషే అన్నాడు చూసారా, అలా పిలుస్తాడు మనల్ని. స్టెఫను ఇక చాలు, మనం అనుకుంటున్నాము స్టెఫను వాక్యం చెప్తే అందరూ చంపేస్తారు అనుకుంటున్నాం. చాలు, స్టెఫను చరిత్ర భవిష్యత్తులో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. స్టెఫను యొక్క చావు ఎవరి సమక్షంలో జరిగింది చెప్పినా, ఆకాశం తెరవబడింది, దేవుడు చూస్తున్నాడు, దేవుడు కుడిపార్శ్వం యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మతో ఇక్కడేమో స్టెఫను గారు నిండుకుని ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క సమక్షంలో స్టెఫను గారి యొక్క మరణం జరిగింది. ఎందుకు? స్టెఫను ఒకవేళ ఇది మొదలుకొని ఇంకా ముందుకెళ్ళామనుకోండి, నిన్నైనా పాడు చేసేస్తారు వీళ్ళు. ఆ దుష్టలోకంలో ఇంకా ఎక్కువ కాలం ఉన్నావు అనుకోండి, నీవైనా ఏదో ఒక విషయంలో తప్పు చేస్తావు. చాలు, ఇప్పటి వరకు నువ్వు నిలబడిన స్థితి చాలు, వచ్చేసాయి. ఎవరి సమక్షంలో మరణం జరిగింది చెప్పండి? తండ్రి కుమారులు అక్కడి నుంచి చూస్తూ ఉంటే, ఇక్కడేమో స్టెఫను గారు పరిశుద్ధాత్మతో నిండు ఒక వాక్యం చెబుతూ ఉంటే చంపేశారండి. అలాంటి మరణం కావాలి మన జీవితాల్లో. చచ్చిపోయామా పరలోకమే, చచ్చిపోయామా కన్ను మూసామా పరలోకమే. మన టార్గెట్, మన గోల్, మన ఎయిమ్, మన లక్ష్యం అదై ఉండాలి. ఈ లోకంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుని మాత్రం విడిచిపెట్టకండి ప్లీజ్. ఎంతమంది ఎన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టినా దేవుడు మాత్రం విడిచిపెట్టకండి. ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు మాత్రం విడిచిపెట్టకండి. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యం ఉన్న వాళ్ళు కూడా హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. మొన్న ఒక అమ్మాయి, 22 ఏళ్ళ అమ్మాయి, తన సోదరి యొక్క వివాహంలో డ్యాన్స్ చేస్తుంది. అమ్మాయి పరిస్థితి ఏంటంటే ప్రతిరోజు జిమ్కి వెళ్తుందట, మంచి డైట్ తీసుకుంటుందట, కానీ ఏమొచ్చింది చెప్పండి? హార్ట్ అటాక్. కాలము సమీపమై ఉన్నది, ఈ లోకపు నటన గతించిపోవచ్చున్నది. అందుకే కలిగి ఉన్నవాడు లేనట్టుగా బ్రతకండి, దేవుని కోసం వాడబడండి, దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతకండి. చచ్చిపోతే పరలోకమే.
థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకుందాం.